వారణాసి మూవీ గురించి చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు అంతా. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చాలా భారీ ప్రతిష్టాత్మక మూవీ రాబోతోంది. మనం ఆర్టిఫిషియల్ లిమ్స్ తగిలించుకుని ఏదైనా చేయొచ్చా? ఫస్ట్ ఏంటంటే ఇంప్లాంటేషన్ ఆఫ్ ద చిప్ లోపల పెడితే మనం ఏమనుకుంటున్నామో ఆ థాట్ అది అర్థం చేసుకుని అది బయట ఉన్న వైర్లెస్ బ్లూటూత్ ద్వారా కంప్యూటర్కి ఇస్తుంది. మన చిన్నప్పుడు ఫ్లయింగ్ కార్స్ ఉంటాయంట అని చూపిస్తే హౌ కెన్ ఏ ఫ్లయింగ్ కార్, బట్ నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఫ్లయింగ్ కార్ యాజ్ ఎ టాక్సీ. బ్రెయిన్ ఒక ఆర్డర్ ఇస్తుంది, ఆర్డర్ ఇచ్చినప్పుడు చెయ్యి మూవ్ అవ్వాలి. మీరు వినే ఉంటారు, వెన్నుపూసకు దెబ్బ తగిలింది, 2 కాళ్ళు 2 చేతులు చచ్చిపడిపోయింది. బ్రెయిన్ నుంచి కింద పట్టుకునే కనెక్షన్ తగ్గిపోయింది. అన్ని ట్రాన్స్ప్లాంట్ వచ్చేసాయి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లాస్ట్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఇంకా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా లేదు. సర్జరీలు చేసేప్పుడు మీరు ఆ వ్యక్తి పర్టికులర్గా మెలకుగా ఉంటే కనుక లేకపోతే మెలకుగా లేకపోతే కనుక ఎలాంటి ఎఫెక్ట్లు చూపిస్తాయి? 55 years మేల్, 3 అమ్మాయిలు ఉన్నారు. కరెక్ట్గా చిన్న మెదడు దగ్గర అంటే వెనికిడి నరం నుంచి ట్యూమర్ వచ్చింది. ఆయననే ఆధారం ఫ్యామిలీకి. ఐ వాజ్ లైక్, సార్ ఫస్ట్ ఒక్కరికన్నా పెళ్లి చేయండి, 10 daysలో పెళ్ళి ఉంది సార్, మీరు అది చేసేసి వచ్చేయండి. వెంటిలేటర్ మీద ఉన్న హీ వాజ్ షోయింగ్ తమ్. ఏం కాదు సార్, నేను మంచిగా ఉంటా, నా పిల్లలు చూసుకుంటా, మనవరాలు చూసుకుంటా, మీరు చేయండి. సర్జరీ చేసాం, బాగా అయిపోయారు. ఆ రోజు 8-9 hours అయింది. ప్రపంచంలో ఎక్కడన్నా పోండి, ఎన్ని డబ్బులన్నీ ఉండని, నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఫాదర్ లేకపోతే ఫ్యామిలీ సో డిఫికల్ట్ టు మేనేజ్, అంటే ఎవరి వాళ్ళ కలర్స్ బయటకు వస్తాయి. కానీ ఏ డాక్టర్ అయినా విల్ ట్రై టు హెల్ప్ ఆన్ ట్రైంగ్ టు డూ సేవ్ లైఫ్. ఏదో చిన్న ఆపరేషన్ చేసి వెళ్ళిపోయామా అనేది కాదు కదా.